వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి సిద్ధార్థ్. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఒక రైడ్ జరిగింది మన TGANB తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, దాంతోపాటు బాలనగర్ పోలీస్ వాళ్ళు ఇద్దరు కలిపి రైడ్ చేశారనమాట. దాంట్లో దొరికిన ఒక అక్యూజ్డ్ మన డ్రగ్ పెడ్లర్ ఆలా సింహాచలం అలియాస్ సాయి, అలియాస్ సాయిబు, అలియాస్ సిద్ధార్థ్, ఏజ్ 27 years. సో అవన్నీ తర్వాత ఒక విషయం అయితే ఇంపార్టెంట్. మన IPS సురేష్ కుమార్ గారు ఈరోజు ఒక మంచి వ్యాఖ్యని విడుదల చేశారు. అదేంటో మేము చదివి మీకు వినిపిస్తా. ఫస్ట్, ఇన్ రీసెంట్ టైమ్స్ వీ హ్యావ్ సీన్ సెవరల్ యూత్ స్టూడెంట్స్ getting addicted to drugs, committing crime and involved in another anti-social activities. Several families have become victims of this menace. It is an urgent request from Telangana Anti-Narcotics Bureau, Hyderabad, to youth students not to fall prey to drugs and request the parents to keep a watch on the activities of their children and feel free to approach police or pass information to the police on phone number 817-267-1111 to a crucial such antisocial activities and strive for drugs free city. సో ఏమంటున్నారంటే, ఒకవేళ మీ పిల్లలు కనుక డ్రగ్స్కి అలవాటు పడ్డారు, డ్రగ్స్కి బానిస అయ్యారు అని అనుకుంటే మీరు ఫ్రీగా పోలీసులకి కాల్ చేయండి. ఐదర్ డైల్ 100కి కానీ ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి కానీ కాల్ చేసి వాళ్ళని డ్రగ్స్ నుంచి దూరం చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, డ్రగ్స్ ఫ్రీ సొసైటీ జరుగుతుంది. అలానే మీ పిల్లలకి కూడా మంచి లైఫ్ ఫ్యూచర్ ఉంటుంది. సో అసలుకి ఏం జరిగిందో ఈరోజు మన IPS సురేష్ గారి మాటల్లో విన్నాం. అంటే 17/8/2024 ఇవాళ అంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి TGNAB మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలనగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ సంయుక్తంగా రైడ్ చేసి ఆళ్ల సింహాచలం అలియాస్ సాయి, అలియాస్ సిద్ధార్థ్ అనే 27 సంవత్సరాల వ్యక్తి దగ్గర, ఇతను మన బాలనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పద్మానగర్ phase 2 ఏరియాలో ఉంటాడు. ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని దగ్గర నుంచి 1291 గ్రాములు, దాదాపుగా 10,32,000 విలువ చేసే హ్యాష్ ఆయిల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని హరీష్ అనబడే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. ఇతను అరకు ఏరియాలో ఉంటాడు. అరకు ఏరియా నుంచి తేవడం జరిగింది. దీన్ని ఇతను ఒక 4 కన్జ్యూమర్స్, వాళ్ళందరూ కూడా 25-26 సంవత్సరాల వయసు వాళ్ళు, డిగ్రీ చేసి చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఆ 4 కన్జ్యూమర్స్ను కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొంతమంది కన్జ్యూమర్స్ కూడా, ఇంకొక 4 కూడా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఇతను ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నాడో సింహాచలం, ఇతను దాదాపుగా 2 సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నాడు. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని అప్పుడప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ 1 kg కొనుక్కొని వచ్చి ఇక్కడ 5 ml ప్యాకెట్లు చేసి ఈచ్ ml 600 to 800 రూపీస్, అంటే 5 ml ప్యాకెట్ 3,000 నుంచి 4,000 రూపాయలకి అమ్మి అతను ఎవరైతే డ్రగ్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అమ్ముతూ ఉండేవాడు. అయితే ఒక 3 నెలల నుంచి ఇతను పర్మనెంట్గా హైదరాబాద్కి వచ్చి ఈ బాలనగర్ ఏరియాలో ఇతను ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. దాని మీద సమాచారం మేరకు TGNAB మరియు బాలనగర్ పోలీసులు సంయుక్తంగా ఇతన్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 1,200 గ్రాముల హ్యాష్ ఆయిల్, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా మేము స్వాధీనం తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఇతనికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ వివరాలు, అదేవిధంగా వాళ్ళ కన్జ్యూమర్స్ వివరాలను కూడా మేము సేకరించాము. వాళ్ళు కూడా మా అదుపులో ఉన్నారు. సో ఈ సంఘటనకి సంబంధించి మేము యువతకు కానీ, విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులకు కానీ మా యొక్క సూచన ఏంటంటే, మీ ఏరియాలో కానీ, లేదంటే మీ పిల్లలు కానీ, మీ కుటుంబంలో కానీ, మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా సరే డ్రగ్స్ను వాడుతున్నట్టుగా మీకు అనుమానం వస్తే 87-126-71111, మళ్ళీ చెప్తున్నాను నెంబరు 87-126-71111, ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా డైల్ 100కి కాల్ చేయండి. వెంటనే పోలీసు వారు వచ్చి మీ పిల్లలు వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్కి తీసుకుపోవడం, అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. మీరు ఎవరికి భయపడవద్దు, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. మీరు ఇమ్మీడియట్గా మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా అనుమానం ఉంటే వెంటనే మేము సూచించిన నెంబర్లకు కాల్ చేయండి. అదేవిధంగా మేము కూడా మన సైబరాబాద్ పరిధిలో
సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మేము కూడా అన్ని స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో, అన్ని లొకాలిటీస్లో ఈ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ పెట్టడం జరిగింది. కాలేజెస్లో కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేపడుతూ ఉన్నాము. అందులో అందరికీ కూడా ఈ డ్రగ్ అవేర్నెస్కి సంబంధించి అన్ని లొకాలిటీస్లో పెద్దలందరికీ, కమిటీలందరికీ చెప్పేది ఏంటంటే, మీ ఏరియాలో ఎలాంటి డ్రగ్స్ వాడుతున్న అనుమానం మీకు వచ్చినా ఇమ్మీడియట్గా స్థానిక పోలీస్ స్టేషన్ కానీ, డయల్ 100 కానీ మీరు కాల్ చేయండి. మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టీజీ న్యాబ్ యొక్క అధినేత శ్రీ సందీప్ షాండిలే గారు, సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతే గారి మార్గదర్శనంలో ఈ పోలీస్ అందరూ కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని అరికట్టడంలో కృషి చేస్తూ ఉన్నాము. దీనికి సహకరించాల్సిందిగా ప్రజల్ని, విద్యార్థుల్ని, సమాజంలో అన్ని వర్గాల వారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను మీ దండుపట్టి సిద్ధార్థ్.